ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాగుండారా మరిది గారు? బాగున్నాను వదినా. బాగున్నారు మావయ్య గారు. బాగున్నాను తమ్ముడు. ఏంట్రా పొద్దున్నే మాట్లాడినప్పుడు కూడా వస్తున్నట్టు చెప్పలేదు? మధ్యాహ్నం మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వెంటనే దుబాయ్ నుంచి వచ్చేసా. ఎలా ఉన్నారు బాబాయ్? ఏమ్మా కౌశికి, ఎలా ఉన్నావు? బాగున్నాను బాబాయ్. ప్రయాణం బాగా జరిగిందా మామయ్య గారు? వదినా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యానికి ఏమిలే, బాగానే ఉన్నానయ్యా. కానీ ఇంట్లో పరిస్థితులే ఆస్తులు బాగోలేవు. ఇక్కడ ఏది ఇంతకు ముందులా లేదు మావయ్య గారు. బయటి వాళ్ళకున్నంత విలువ కూడా ఇంట్లో వాళ్ళకి లేదు. విలువ ఎవరి హక్కు కాదమ్మా. దాన్ని దక్కించుకోవాలంటే ఒక అర్హత ఉండాలి. అనయ్య, నేను ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకండి. వీళ్ళకి ఏం అర్హత ఉందని నువ్వు కౌశికి వీళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నారు? పెద్దల్ని కాదని పెళ్లి చేసుకున్నారు, ఆశ్రయం కావాలన్నారు. సరే అంటే ఈ ఇంటి వారసుడు అన్నారు. ఆధారాలు తీసుకుని రమ్మంటే 1 నెల రోజులు గడువు కావాలి అన్నారు. ఆ నెల దాటి చాలా నెలలైపోయాయి. మరి ఇంకా వీళ్ళింట్లో ఎందుకుంటున్నారు? ఏ అర్హతతో మన మధ్య బ్రతుకుతున్నారు? ఇట్టా నిలబెట్టి అడిగి కడిగి పడేసేవాళ్ళు లేకనే ఇన్నాళ్ళు మన మీద అరిసుండారు కదా. ఇప్పుడు మరిది అడిగేదానికి సమాధానం దొరక్క ఉక్కిరి పిక్కిరి అయిపోతారు చూడమ్మి. వాళ్ళు ఏమైనా కాని ఇంట్లో నుంచి పంపించేస్తే అది చాలు కదత్తయ్య. ఆ తర్వాత వదినొక వైపు, మనం ఒకవైపు. మెల్లగా అక్కని పక్కకి పెట్టి అప్పుడు నేను మొదలు పెడతాను ఎవరు చూడని అస్సలైన ఆట. ఏమ్మా జగదాత్రి, ఆత్మాభిమానం ఉన్న అమ్మాయివే కదా, ఇలా పరాయి వాళ్ళ ఇంట్లో ఉండడానికి నీకేం సిగ్గుగా అనిపించట్లేదా? బాబాయ్, ఎవ్వడ్రా నీకు బాబాయ్? నీకు బాబాయ్? నీకు బాబాయ్? నీకు బాబాయ్? ఇంకొక్కసారి బాబాయ్ అని వరసలు కలుపుకోవాలని చూస్తే ప్రాణాలు తీస్తా.